దాదాపు దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే రిపేర్ చేయాలంటే దాదాపు 50,000 కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఈ కష్టాలు వచ్చినప్పుడే ఎట్లా ఫేస్ చేస్తామనేదే నేర్చుకోవాలి ఎవరైనా. ఏమంటాడు డాడీ? అంతే 100%. వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్చువల్లీ మన వ్లాగ్లో ఫుల్ ప్రాపర్టీ చూపిస్తాము, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము, డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా ఇస్తాము. కానీ ఈ వ్లాగ్లో డీటెయిల్స్ అండ్ ఓనర్ నెంబర్ ఏముండవు. జస్ట్ లొకేషన్ ఎక్కడ, జస్ట్ అటు పోయినందుకు లొకేషన్ ఎక్కడ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ 3 ప్రాపర్టీస్ కూడా, ఏదైతే వ్లాగ్లో ఉన్న 3 ప్రాపర్టీస్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. డ్రోన్ పడ్డ రోజు 3 ప్రాపర్టీస్ చేసాం, ఆ 3 ప్రాపర్టీస్ కూడా సోల్డ్ అయిపోయినాయి. అందుకే ప్రాపర్టీ విషయాలు కానీ ఓనర్ నెంబర్ కానీ ఇందులో చూపించట్లేదు. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పటికీ డ్రోన్ పడి 10 days అయిపోయింది. హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్నింగ్ 10:15 అవుతుంది. మేము ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయ్యి కూడా ½ అవర్ అవుతుంది. ఇక్కడ ఉప్పల్ చిల్కానగర్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది, అది షూట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకెక్కడ ఉంది డాడీ? దాని తర్వాత బాలనగర్ ఉంది కదా, బాలాపూర్లో 130 గజాలది ఇల్లు, గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఉంది, ఓల్డ్ హౌస్. దాని తర్వాత కర్మాన్ గట్ల అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది ప్లానింగ్, కానీ వెదర్ అయితే కొద్దిగా డల్లే ఉంది. చూడాలి మరి ఎట్లయితుందో. ప్లానింగ్ అయితే తీసుకున్నాం ఇది. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము, చూసుకోవచ్చు. ఇదే అపార్ట్మెంట్. ఓనర్ గారితో మాట్లాడుతున్నాము. మాట్లాడి డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి వెళ్ళి ఫ్లాట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. మంచి లొకేషన్లో ఉంది. ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. చిల్కానగర్ మెయిన్ రోడ్ సెకండ్ బిట్ అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. చాలా మంచి ఉంది, ప్రైమ్ లొకేషన్. ప్రైస్, లోపల ఫ్లాట్ ఎలా ఉంది, పూర్తి విషయాలు మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో. చూడండి ఫ్రెండ్స్, డ్రోన్ కొత్తగా కొన్నాము. నాకు తెలిసి ఒక 3 months కూడా కాలేదు. ఈరోజు నేనే నా చేత్తోనే ఓవర్లుక్లో, అది చిన్న పైన వైర్ ఉంది, అది తగలదేమో అనుకున్నాను, తగిలి అంత హైట్ నుంచి కింద పడిపోయింది. దాదాపు దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే రిపేర్ చేయాలంటే దాదాపు 50,000 కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇది ఇప్పుడు బర్త్డేనే మనకి. సో అనుకోకుండా జరిగిపోయింది. ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. చూడండి మా కష్టాలు ఎలా ఉంటాయో. అది ఫ్రెండ్స్, డ్రోన్ అయితే క్రాష్ అయిపోయింది. దాన్ని మనం ఏం చేయలేము. సరే, అపార్ట్మెంట్ విషయానికి వస్తే, ఈ అపార్ట్మెంట్ వచ్చేసి చిల్కానగర్లో ఉంది. చిల్కానగర్ బస్ స్టాప్ సాయిబాబా టెంపుల్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో, మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇక్కడ ఉప్పల్లో అయితే షూటింగ్ అయిపోయింది. డ్రోన్ అయితే అనుకోకుండా అట్లా డ్యామేజ్ అయిపోయింది. అయితే నాకు ఎవరైతే డ్రోన్ నాకు ఇచ్చారో వాళ్ళ షాప్కి ఫోన్ చేశాను. ర్యాపిడోకి ఇచ్చి పంపియన్నా, నేను నీకు ఎంత ఖర్చు అయితే ఏందో చెప్తా అన్నాడు. డ్యామేజ్ లెన్స్కి అయితే ఏం కాలే. మన అదృష్టం ఏంటంటే లెన్స్కి ఏం కాలే. ఒక సెన్సార్ పోయింది, ఒక రెక్క ఇరిగిపోయింది, ఒక లెగ్ ఇరిగిపోయింది. బాడీ అయితే బాగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే చాలా దాదాపు అపార్ట్మెంట్ హైట్ నుంచి కింద పడ్డది అది. సో చూడ్డానికే కష్టంగా అనిపించింది. సో అయింది, అది అయిపోయింది, దాన్ని మనం ఏం చేయలేము. ఆ షూటింగ్ చేసేసుకున్నాము ఆల్రెడీ. ఇప్పుడు ఆ షూట్ చేసినాం కదా, ఆ షూట్ చేసిన షార్ట్ వీడియో కూడా నేను ఆల్రెడీ ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు వేరే ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళేలోపు ఇది అప్లోడ్ అయిపోవాలి, అది నా టార్గెట్. బాలాపూర్లో ఒక ఓల్డ్ హౌస్ ఉంది. ఈ ఓల్డ్ హౌస్ తీసుకొని నెక్స్ట్ మనం ఇంకొక కర్మాన్ గట్ల ఇంకో అపార్ట్మెంట్ ఉంది, తీసుకోవాలి. మనము ఈ కష్టాలు వచ్చినప్పుడే ఎట్లా ఫేస్ చేస్తామనేదే నేర్చుకోవాలి ఎవరైనా. ఏమంటాడు డాడీ? అంతే 100%. కష్టాలలోనే మనసు గట్టిగా చేసుకోవాలా. ఇప్పుడు మొన్న కొత్త కొన్నాము, సడన్గా అనుకోకుండా యాక్సిడెంట్గా పడ్డది. అక్కడ డిసప్పాయింట్ కాకుండా మనం వీడియో పూర్తి చేసుకున్నాము, ఇంకో వీడియో కూడా వెళ్తున్నాము. ఇది జీవితంలో అందరు నేర్చుకోలే విషయం. కష్టం వచ్చింది కానీ ఆగిపోవద్దు మనం. ఇంతలేదని కొద్దిగా బాధ ఉంటుంది. సో మనం బాధనే ఆపుకోవాలా. ఇక అయిందని ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు అది పోయిందని చెప్పేసి ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సరే, అయిందేదో అయిపోయింది. ఇంకోసారి జాగ్రత్తగా తీసుకోవాలి. అదొకటి లెసన్ నేర్చుకుని అయితే ఎంత నీకు మంచిగా వచ్చినా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తప్పు, ఎప్పటికైనా తప్పు. అదొకటి నాకు అర్థమైంది. ఓవర్లుక్ నేను చూసుకోకుండా ఏం కాదు టక్కన లేపేసినా అది పడిపోయింది అనమాట. సో ఇదొకటి మీకు చెప్తున్నా. మీకు ఎంత మంచి మీరు ప్రో అయినా సరే ఒకసారి చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మ్యాక్సిమం చూసుకుంటా, కానీ అట్లా అయిపోయింది నాకు కూడా. సో ఇప్పుడు అసలు బాలాపూర్లో ప్రాపర్టీ ఏంటి, ఆ ప్రైస్ ఎంత చెప్తున్నారు, పూర్తి విషయాలు అక్కడికి వెళ్ళి మీకు అందిస్తాను. ఓకే, డన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నా బ్యాక్గ్రౌండ్లో హౌస్ కనిపిస్తుంది కదా, అదే షూట్ చేస్తున్నాము. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్రడక్షన్ చెప్తున్నారు. ఇల్లు చాలా బాగుంది. 15 years ఓల్డ్ కానీ చాలా బాగుంది. మంచి లొకేషన్లో ఉంది. ఫ్రెండ్స్, షూటింగ్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు, ఇదే ఇల్లు. 15 సంవత్సరాల పాత ఇల్లు, కానీ చాలా బాగుంది. లొకేషన్ కూడా చూసుకోవచ్చు, మంచి లొకేషను. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. ఇప్పుడే లంచ్ చేసుకొని బయలుదేరినాము. అయితే డ్రోన్ ఇక్కడ హైదరాబాద్లో డ్రోన్ రిపేర్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరంట.
సో నాకు ఎవరైతే డ్రోన్ ఎక్కడైతే మేము షాప్లో కొన్నాం ఆయన ఏమన్నారంటే వైజాగ్లో మీకు తక్కువ రేట్లు అయిపోతుంది ఫాస్ట్గా ఇచ్చేస్తారంటే నేను వైజాగ్ కాల్ చేశాను. ఓకే సార్ డ్రోన్ పంపించండి చూసి మేము ఎంత అవుతుంది ఏందని చెప్తామని చెప్పారు. ఈరోజు డ్రోన్ కూడా పంపించాలి. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ హయత్ నగర్ నుంచి అటు పార్సల్ పంపించాలి. చూసి మనకి ఎంత అవుతుందని చెప్తారు వాళ్ళు. మ్యాక్సిమం ఒక 30 to 40 లోపు అయిపోతుందని తెలిసింది. అది తెలియదు, కరెక్టే తెలియదు, ఇంకా తక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. సో మొత్తానికైతే డ్రోన్ అయితే అది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకొక 3 km ఉంది, 10 minutes అక్కడికి వెళ్ళిపోతాం అపార్ట్మెంట్ దగ్గరికి. అయితే ఇప్పుడు ఏదైతే అపార్ట్మెంట్ చేస్తున్నామో అయినా కూడా డ్రోన్ కావాలి ఆయనకి. అయితే నేను చెప్పినట్టు డ్రోన్ ఖరాబ్ అయిందన్న అంటే సరే తమ్ముడు పర్లేదు రా అన్నాడు. సో ఎందుకంటే చెప్పి చేయాలి, ఏదైనా వాడికి డైరెక్ట్ పోయి చెప్తే బాగుంటుంది, అందుకే ముందే చెప్పాను నేను. రమ్మన్నాడు, వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మీకు అది కూడా మీకు ఎంత ఉంది అంటే ప్రైస్ ఎంత ఉంది, ఎస్ఎఫ్టీ ఎంత, పూర్తి విషయాలు మీకు అక్కడికి వెళ్ళి చెప్తా. షూటింగ్ అయితే స్టార్ట్ అయింది చూడండి. ఓనర్ గారు మాట్లాడదా కానీ మేము బలవంతం అంటే మాట్లాడితే బాగుంటుందని చెప్పి కన్విన్స్ చేసి మాట్లాడిపిస్తున్నాము. చూసుకోవచ్చు మాట్లాడుతున్నారు. ఓనర్ కనిపిస్తే ఇంకా బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి అని చెప్పాము. సరే అని మాట్లాడుతున్నారు. మీరు షూటింగ్ అయిపోగానే అసలు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎంత సేఫ్టీ, ఎన్ని ఇయర్స్ ఓల్డ్, ప్రైస్ ఎంత చెప్తున్నారు, పూర్తి విషయాలు మీకు చెప్తాను. ఫ్రెండ్స్ వీడియో షూటింగ్ అయితే అయిపోయింది. వెనుక కనిపిస్తుంది కదా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, మొత్తం అపార్ట్మెంట్సే. 3.5 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఏదైతే నా బ్యాక్గ్రౌండ్ రోడ్ చూస్తున్నారో ఇది కర్మాన్ ఘట్ మెయిన్ రోడ్డు. ఇక నైట్ ఇంటికి వచ్చేవరకంటే దాదాపుగా 8:39 అయింది. డ్రోను హయత్ నగర్ నుంచి వైజాగ్ పంపాలి కదా. మేము డ్రోన్ ఏం చేసామంటే మేము ఎక్కడైతే కొన్నామో అక్కడికి నేను ర్యాపిడ్ ఇచ్చి పంపించాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హయత్ నగర్ రావడానికి టైం పట్టింది, అందుకే అక్కడ వెయిట్ చేసాము. ఆర్టీసీ మనం పంపాలి కదా డ్రోన్స్, పార్సల్ సర్వీస్ కౌంటర్ దగ్గర వెయిట్ చేసాము. అది వచ్చే వరకంటే 8 AM అయింది. అంత పార్సల్ ఇచ్చి పంపించే వరకంటే 8:30 అయింది. ఇంటికి వచ్చే 9 అయిపోయింది అనమాట. సో నిన్న డ్రోన్ ఒకటి పోయింది కానీ డే అయితే బాగానే గడిచింది. సో డ్రోన్కి దాదాపుగా చెప్పాను కదా ఆ అమౌంట్ అయితే అవకాశం ఉంది, ఇంకా తక్కువ అవకాశం ఉందని చెప్పారు. చూడాలి ఎట్లుంటుందో. ఇంకా నా అదృష్టం బాగుంది. ఏమైందంటే డ్రోన్ పైన రెక్క మీద కొద్దిగా డ్రోన్ పడి కింద రెక్క మీద పడ్డదనమాట. డైరెక్ట్ ఇట్లా ఇట్లా పడలే, ఉల్టా వల్లే రెక్క మీద ఫస్ట్ పడి తర్వాత కింద పడ్డది. లేకపోతే డైరెక్ట్ పడితే మాత్రం ముక్కలు అయిపోయేది. అది ఇంకా నా అదృష్టం అని చెప్పాలి. పాజిటివ్గా తీసుకోవాలంటే నా అదృష్టమే. ఇంకా ముక్కలు కాదు, ఎందుకంటే చాలా హైట్ నుంచి పడ్డది. అది చూస్తే నాకే భయమైంది. అంత హార్ష్గా అంత స్పీడ్గా పడ్డది అనమాట. అయినా సరే దేవుడి దయ నా మీద చాలా ఉంది, అందుకే ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాలేదని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే నిన్న డే అలా గడిచింది. ఇప్పుడైతే ఆల్రెడీ వైజాగ్ చేరిపోయింది డ్రోను. మనకి అప్డేట్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు ఇస్తారనేది. సో త్వరలో అయితే డ్రోన్ రాబోతుంది. మా వీడియోస్ లాస్ట్ వరకు చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే. మరొక వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.